నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అదుపు తప్పి అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగియడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇరాన్ శక్తివంతమైన సైన్యం ఐఆర్జీసీ విస్ఫోటక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు తాము ఎంతో నిగ్రహం పాటించామని, ఇకపై ఆ హద్దులు ఉండబోవని స్పష్టం చేసింది. అమెరికా గనుక తమ రెడ్ లైన్ దాటితే ప్రతీకారం కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. అసలు ఇరాన్ చెబుతున్న ఆ రెడ్ లైన్ ఏంటి? ఈ హెచ్చరిక వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు పెను ఉప్పెనలా కమ్ముకున్నాయి. అమెరికాను హెచ్చరిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మంగళవారం ఒక చారిత్రాత్మక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటి వరకు అమెరికా దాని మిత్ర దేశాల దాడులకు స్పందించే విషయంలో తాము ఎంతో జాగ్రత్తగా లక్ష్యాలను ఎంచుకున్నామని, చాలా నిగ్రహం పాటించామని ఇరాన్ మీడియా పేర్కొంది. కానీ ఇకపై ఆ నిబంధనలు ఏవీ వర్తించవని, ఎటువంటి కనికరం లేకుండా విరుచుకు పడతామని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా సైన్యం గనుక తమ రెడ్ లైన్ దాటితే ఇరాన్ ఇచ్చే సమాధానం మధ్యప్రాచ్యాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలపై దెబ్బ కొడుతుందని భీకర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా దాని మిత్ర దేశాల మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేస్తామని, గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలను కొన్నేళ్ల పాటు కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తామని ఇరాన్ సైన్యం శపథం చేసింది. మరొక వైపు ఇరాన్ అధ్యక్షుడు సైతం రంగంలోకి దిగారు. దేశ రక్షణ కోసం తనతో పాటు 1.4 కోట్ల మంది ఇరాన్ పౌరులు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని, వారంతా యుద్ధంలో వాలంటీర్లుగా చేరుతున్నారని ప్రకటించారు. అమెరికా బాంబు దాడుల నుండి తమ పవర్ ప్లాంట్లను కాపాడుకోవడానికి పౌరులు వాటి చుట్టూ హ్యూమన్ చైన్ నిర్మించాలని ఇరాన్ పిలుపునివ్వడం చూస్తుంటే సామాన్య ప్రజలను సైతం ఇరాన్ యుద్ధంలోకి వాడుకోవాలని భావిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 3,500 మందికి పైగా ఇరాన్లో ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన తాజా డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను ఇరాన్ తెరవకపోతే అమెరికా తన బ్లాకౌట్ బాంబులతో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సౌదీ అరేబియా, యుఏఈలోని టెక్ కంపెనీలు తమ డేటా సెంటర్ల భద్రత కోసం హై అలర్ట్ ను ప్రకటించాయి. ఇరాన్ హెచ్చరికలకు అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేక ట్రంప్ తన అల్టిమేటం ప్రకారం ఇరాన్ పై చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తారా అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రశ్న.